వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈవెంట్స్ ప్రక్రియ పూర్తయింది కాబట్టి వీరికి ఉండేటటువంటి మొత్తం ఆ జిల్లాకు సంబంధించి సివిల్ పోస్టులన్నీ ఒక్క పోస్టుకి ఎంతమంది పురుష అభ్యర్థులు మరియు ఎంతమంది స్త్రీ అభ్యర్థులు పోటీ పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళినటువంటి పేద నిరుద్యోగ అభ్యర్థులు, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఈ లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు కూడా 10 గంటలకు మించకుండా ప్రణాళికబద్ధమైనటువంటి టైం టేబుల్ను ప్రిపేర్ అవుతూ దాదాపుగా 170 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు మన యొక్క లక్ష్యం గ్రూప్లో ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ప్రతిరోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఇచ్చి మీకు ఇచ్చినటువంటి టైం టేబుల్ మీద నెక్స్ట్ డేనే ప్రతిరోజు ఎగ్జామ్స్ పెడుతూ మీ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష సంబంధించి ప్రిపేర్ కావడానికి ఇదొక మంచి అవకాశం. ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ కావాలంటే 9885153134 అనేటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కి కనుక వాట్సాప్ చేసినట్లయితే మీకు లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపడం అనేది జరుగుతుంది. కేవలం 2 నెలల లోపునే మీ యొక్క సిలబస్ను పూర్తిగా కంప్లీట్ చేయించడమే కాకుండా ప్రతి ఒక్క టాపిక్ కవర్ అయ్యే విధంగా ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టి మీ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష సంబంధించినటువంటి ప్రిపేర్ చేయించేటువంటి బాధ్యతను ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూపు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈ యొక్క శ్రీకాకుళంకు సంబంధించి మొత్తం కేటాయించినటువంటి సివిల్ పోస్టులు 100 పోస్టులు అయితే అందులో పురుష అభ్యర్థులకు వచ్చేసరికి 67 పోస్టులు, స్త్రీ అభ్యర్థులకు వచ్చేసరికి 33 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. మొత్తం మీద ఈ యొక్క పురుష అభ్యర్థులు వచ్చేసరికి ఈ యొక్క నోటిఫికేషన్లో 39,671 మంది అప్లై చేస్తే అందులో ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి 6,215 మంది క్వాలిఫై కావడం అనేది జరిగింది. ఇందులో 2,704 మంది తుది రాత పరీక్షకైతే ఎన్నిక కావడం అనేది జరిగింది. ఓవరాల్గా ఒక్క పోస్టుకు కనుక చూసుకుంటే 41 మంది కాంపిటీషన్ పడేటటువంటి అవకాశం ఉంది పురుష అభ్యర్థులలో. అదే మహిళా అభ్యర్థుల దగ్గరికి వచ్చేసరికి 10,597 మంది ఈ యొక్క కానిస్టేబుల్కు అప్లై చేసుకుంటే అందులో 1,175 మంది ప్రిలిమ్స్ పాస్ కావడం అనేది జరిగింది. అందులో 247 మంది తుదిరాత పరీక్షలకైతే ఎన్నిక కావడం అనేది జరిగింది. ఓవరాల్గా వీరికి ఉన్నటువంటి కాంపిటీషన్ పరంగా కనుక చూస్తే ఒక్క పోస్టుకు 8 మంది స్త్రీ అభ్యర్థులు పోటీ పడేటటువంటి అవకాశం ఉంది. మీకు కావాల్సినటువంటి మిగిలిన జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. మీకు ఏ జిల్లా కావాలో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి స్త్రీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం సివిల్ కానిస్టేబుల్ ఎలా సాధించాలి అనేటువంటి వీడియోని చేయడం అనేది జరిగింది. అది కామెంట్లలో ఫస్ట్లోనే పిన్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. దయచేసి ఆ యొక్క వీడియోను కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.